ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం జియో నెంబర్ 5859 చాలా కాలం నుంచి ఏదైనా ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం కోసమని 150 గజాల లోపైతే జియో నెంబర్ 58 కింద అని, 150 గజాలు మించితే 250 గజాల లోపైతే జియో నెంబర్ 59 కింద అనేది రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనేది ఒక స్కీమ్ పెట్టారు. అది కూడా 2014కి ముందు ఎవరైతే ఏదైతే భూమిలో ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకొని కబ్జాలో ఉండి వాళ్ళు బేస్మెంటు స్లాబ్ కానీ లేకపోతే రేకుల షెడ్ కానీ ఇలా బేస్మెంట్ వేసుకొని స్లాబ్ వేసుకొని ఉంటే ఇల్లు పక్కా ఇల్లు కట్టుకొని ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామనేది చెప్పినారు. అయితే ఇక్కడున్న మాజీ మంత్రి అంటే జగదీశ్వర్ రెడ్డి అనుచరులు ఈ సర్వే నెంబర్ 126 కుడకుడాలో ఉన్న సర్వే నెంబర్ కానీ ఇంకా సూర్యాపేటలో వివిధ సర్వే నెంబర్లలో ఇల్లు లేని దగ్గర ఫోటోషాప్లు మార్ఫింగ్లు చేసి ఇల్లు ఉన్నట్టు సృష్టించి 2013లోనే అయితే 91, 92లో పుట్టిన వాళ్ళు కూడా 2013లోనే ఈ అడవిలో, ఇదంతా అప్పుడు అడవి ఉంటుండే, ఈ అడవిలో అప్పుడే ఇల్లు కట్టుకున్నట్టు, వాళ్ళకు 19 ఏళ్ళు ఉన్నప్పుడే 20 ఏళ్ళు ఉన్నప్పుడే ఇక్కడ ఇల్లు కట్టుకున్నట్టు ఫోటోషాప్లు మార్ఫింగ్లు చేసి దీనికి పంచాయత్ సెక్రటరీ కూడా అప్పట్లో వీడియో అంటుండే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని. అయితే 2013లో ఉన్న పంచాయత్ సెక్రటరీ సంతకం కాకుండా 2013 తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి అనే ఒక పంచాయత్ సెక్రటరీ వీడియో ఎవరైతే ఉన్నారో ఆయన సంతకంతో కొన్నిటిపైన అయితే ఇంకా ఫోర్జరీ చేసి సంతకాలు ఫోర్జరీయే, డేట్లు ఫోర్జరీయే, మీ సేవలో ఒకటే రోజు అన్నీ అప్లై చేసినారు అందరు, ఎంతమంది ఉన్నారో అంతమంది. అయితే అదే కాకుండా ఇందులో అతిపెద్ద తప్పిదం ఏంటంటే వీళ్ళు చేసింది, ఇక్కడున్న నాయకులు ఎవరెవరైతే కనిపిస్తున్నారో ప్రతి నాయకుడు కూడా 200 గజాలు కానీ 250 గజాలు కానీ 400 గజాలు కానీ 1000 గజాలు కానీ 1900 గజాలు కూడా చేసుకున్నారు. అంటే దీంట్లో ఏదైనా రెగ్యులరైజ్ చేయాలన్నప్పుడు ఆర్ఐ వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి దానిపైన ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని ఎంఆర్ఓ గారు యాక్సెప్ట్ చేస్తారు. ఎంఆర్ఓ గారు మళ్ళీ దాన్ని వెరిఫై చేసి ఆర్డీఓ గారికి పంపితే, ఆర్డీఓ గారు చైర్మన్ ఉంటారు, ఆర్డీఓ గారికి పంపితే ఆర్డీఓ గారు దీన్ని పరిశీలించి కలెక్టర్ గారికి పంపుతారు. ఒకవేళ ఇందులో ఎక్కడ కూడా ఆర్ఐ సంతకం మాత్రం ఎక్కడ కూడా లేదు. అది కాకుండా ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఉండే ఆయన కానీ ఆయన తర్వాత ఉన్న కలెక్టర్ ఎవరైతే పి వెంకట్రావు అనే కలెక్టర్ ఉన్నాడో జగదీశ్వర్ రెడ్డి బినాములుగా లేకపోతే ఇదంతా కూడా సూత్రధారి జగదీశ్వర్ రెడ్డి అయితే దీనికి మేజర్ పాత్ర పోషించింది కలెక్టర్ పి వెంకట్రావు అనే లఫూట్ గారు కూడా ప్రపంచంలో కూడా ఎవడు ఉన్నాడు అనుకుంటా. వాడు కలెక్టర్ అనేది చెప్పుకోవడానికి కాకుండా ఇట్లాంటి దందాలు చేయడానికి మాత్రమే వాడు సూటబుల్ ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే పేద ప్రజల కోసం గతంలో కూడా ఏది దళిత బంధు రాలేదని ఇంకోటి రాలేదంటే కూడా ఎవరైతే పేద ప్రజలు రాలేదని కొట్టాడో వాళ్ళపైన కేసులు పెట్టాడు. అదేవిధంగా ఇవన్నీ కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో జరగలేదు. ఇవన్నీ ఎంఆర్ఓ లాగిన్ని కలెక్టర్ బంగ్లాలో వెంకట్రావు ఆధ్వర్యంలో, వెంకట్రావు పర్యవేక్షణలో, పి వెంకట్రావు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ పర్యవేక్షణలో జరిగింది. ఈ వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓని నైట్ 12 గంటలకు 1ంటికి పిలిచి ఈ అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా ఇందులో ఒక్కటి కూడా ఒక్కరికి ఇల్లు లేదు. మీరందరూ ఇక్కడ చూస్తున్నా ఒక ఇల్లు అని ఉంది ఇక్కడ. ఈ సర్వే నెంబర్ మొత్తంలో కూడా ఎక్కడ చూసుకున్నా కానీ రెగ్యులరైజ్ అయిన ఇల్లు బిల్లు ఏవైతే ఉన్నాయో కొందరు పట్టాలు కూడా చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ రావడానికి గత సంవత్సరంన్నర నుంచి సంకినేని వెంకటేశ్వరరావు గారు సంవత్సరం నుంచి మాట్లాడుతున్నారు. కూడా సర్వే నెంబర్ 126లో అవకతవకలు జరిగినాయి. అక్రమంగా చాలామంది పేదల రూపంలో అంటే పేదలు అని చెప్పుకుంటూ ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నామని చెప్పుకుంటూ కబ్జాలోకి పోయి ఇల్లు లేని ఇల్లునని, ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు కదా, లేని ఇళ్ళకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ పాత్ర కూడా ఉంది, పి రామాంజుల రెడ్డి పాత్ర కూడా ఉంది. అదే కాకుండా ఈ లేని ఇళ్లను ఉన్నట్టు సృష్టించడానికి ఎన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారంటే ఏదో ఇంటి ముందు ఎవరో ఫోటో దిగుతారు. వాళ్ళకు 2013 డేట్తోనే గ్రామ పంచాయతీ రిసిప్ట్ ఉంటుంది. ఈ రిసిప్ట్ చూస్తే సంతకం మాత్రం అందరివి కూడా 3 నెలల్లోనే 2013 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల అంటే ఇందులో
ఒక 3-4 డేట్లలో ఈ 6 నెలల్లో ఒక 3-4 డేట్లలో అందరూ కూడా ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళందరూ కూడా ఒకటే డేట్లో వచ్చి వాళ్ళు గ్రామ పంచాయతీ ట్యాక్స్ కట్టినట్టుంది. ఇదే గ్రామ పంచాయతీ ట్యాక్స్ కట్టినట్టు ఏదైతే రిసిప్ట్ ఉందో ఇంకా నేను దీన్ని ఆర్టీఐతో ఇంకా తీసుకోలేదు, కానీ ఈ అంతా కూడా ఆ గ్రామ పంచాయతీ ట్రెజరీ కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్లో వేయాలో బ్యాంక్ అకౌంట్లో వేయాల్సిన పైసలే కదా, వాళ్ళు 100 కట్టినా 200 కట్టినా కానీ ఇవన్నీ కూడా ఫోర్స్ డాక్యుమెంట్లు కాబట్టి కలెక్టర్ గారి దగ్గర కూడా ఒక్క దీన్ని నిరూపించడానికి ఎవరి దగ్గర కూడా ఒక్క డాక్యుమెంట్ కూడా ఉండదు. ఇవన్నీ కూడా వీళ్లకు ఎంత విస్తీర్ణము ఏం చేసినంటే కొందరేమో 1000 గజాలు, కొందరేమో 1900 గజాలు, కొందరు 400 గజాలు. జీవో నెంబర్ 58 ప్రకారము ఎవరు కూడా వాళ్ళ ల్యాండ్ ఏదైతే రెగ్యులరైజ్ అవుతుందో, వాళ్ళ ఇల్లు ఏదైతే రెగ్యులరైజ్ అవుతుందో ఆ ఇంటిని అమ్మడానికి వీల్లేదు. కానీ ఇట్లా అమ్మడానికి వీలు లేకుండా ఉంటుందని చెప్పి జీవో నెంబర్ 59లో కూడా 120 గజాలు ఉన్న వాళ్ళు కూడా 59లో కూడా చేసుకున్నారు, 150 గజాలు ఉన్న వాళ్ళు కూడా 59లో చేసుకున్నారు. ఎందుకు అంటే దీన్ని ఈ ఖాళీ జాగాని మళ్ళీ అమ్మడం గురించే ఈ గుట్ట వెనక కనిపిస్తున్న గుట్ట ఏదైతుందో ఈ గుట్టను కూడా మొత్తం తొలగించి సుమారు ఎకరం 4 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇక్కడ. దీన్ని ఇక్కడ లోకల్గా ఉన్న గుర్రం సత్యనారాయణ రెడ్డి అనే అతను కూడా అతని అనుచరుల పైన అతని చుట్టాల పేర్ల పైన 700 గజాలు 500 గజాలు ఆయన డ్రైవర్కి సంబంధించిన పేరు పైన కానీ ఇంకా వాళ్ళ డ్రైవర్ అయితే ఫోటోషాపే చేసి ఆ ఇల్లు ఎక్కడుందో ఆయన ఎక్కడుందో తెలియదు. ఇంకొందరు అయితే ఇల్లు లేని దగ్గర ఇల్లుని తీసుకొచ్చి పెట్టినట్టు, లేకపోతే ఏమీ లేని దగ్గర ఏదో ఒక డాక్యుమెంట్ సృష్టించి పెట్టినట్టు పెట్టినారు. ఇక్కడ ఇంకొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, ఇంకా పైగా వాళ్ళు ఏమంటారు రేషన్ షాప్ డీలర్లు కూడా ఉన్నారు కొన్ని ఊళ్ళకి సంబంధించి. అయితే ఒక సూర్యాపేట్ జెడ్పీటీసీ జీడి భిక్షం గారు వారి వైఫ్ పేరు పైన 200 గజాలు చేయడం జరిగింది. చెనగాని అంజమ్మ సర్వే నెంబర్ 126లో 133 గజాలు 59లో చేశారు. కాబట్టి ఇప్పుడే చెప్పినట్టు 133 గజాలు ఉంటే 58లో చేయాలి అయినా కానీ అమ్ముకోవడం కోసం అని. ముదిరెడ్డి అనిల్ రెడ్డి 200 గజాలు, ఈయన ఒకటి సరిపోదన్నట్టు 2 ప్లాట్లు. అంటే మరి ఏ కోటాల మరి ఈయన అంత సర్వీస్ జగదీశ్వర్ రెడ్డికి, మరి జగదీశ్వర్ రెడ్డి అంటే ఆడ కేసీఆర్కి వేరే సర్వీస్ చేసినందుకు ఆయన వేరే పోస్ట్ వచ్చింది. మరి ఈయన అంత సర్వీస్ చేసి ఏం చేసిండో మరి ఈయనకు శంకరమట్టి నిరంజన్ రెడ్డి ఈయన 131 గజాలు. ఈయన ఏదైతే సుమన్ టీవీ అని పెట్టుకుని ఫ్రాడ్ టీవీ ఇప్పుడు దాంతో కూడా వసూలు చేయడానికి సూర్యాపేటలో ఆ సుమన్ టీవీ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేస్తారు. ఆ ఫ్రాడ్ టీవీ ఛానల్తో మళ్ళీ జగదీశ్వర్ రెడ్డిని ప్రమోట్ చేయడానికో కొందరు ప్రమోట్ చేయడం కోసమని ఆయన జనాలకు వచ్చింది. మీసాల కృపమ్మ, లింగంపల్లి శ్రీనివాస్ అని ఈ ఫ్లైఓవర్ పెయింట్ వేసిన ఆయన, అది కాకుండా 100ల కొద్ది కాంట్రాక్ట్లు ఏది ఎవరికి తెలియకుండా 100ల కొద్ది అని నేను ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ మీకు ఎవరికి కూడా తెలియదు, మన కంటి చూపులో కూడా మనకు ఎవరికి కనపడని కాంట్రాక్ట్లు కూడా నాకు వచ్చినాయి పెయింటింగ్. అదే కాకుండా నోముల మహేష్, సారగండ్ల కరుణశ్రీ, నెమ్మాది మరియమ్మ, గుర్రం రవీందర్ రెడ్డి, మహమ్మద్ సల్మా, పగిళ్ళ శంకర్, గుడిపల్లి సరస్వతి, ఊట్కూరి మాధవి, నాగవెల్లి చైతన్య కుమార్, కటికం శ్రీనివాస్ గౌడ్. అయితే ఈయన ఇల్లు చూస్తే కూడా ఈయన కూడా 133లో 133 గజాలకు 58లో కాకుండా 59లో చేసింది. ఇక్కడ ఇంకా ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు ఖమ్మంలో ఎక్కడో ఉన్న వాళ్ళని, నాగారంలో ఎక్కడో ఉన్న వాళ్ళని, జాజిరెడ్డిగూడెంలో ఎక్కడో ఉన్న వాళ్ళని వీళ్ళ బంధువుల పేర్ల పైన ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేపించడం. కీసర వేణుగోపాల్ రెడ్డి, ఎరకల కౌశిక్ రెడ్డి, చేపూరి అరుణ, ఎల్క హరీష్, మొంటికత్తి వసంత, పగిళ్ళ జానకిరాములు, ధరావత్ సందీప్, రెడ్డబైన గంగమ్మ, ధరావత్ వర్షిణి భాను, ధరావత్ శారదాబాయి, షేక్ గౌరీ గౌస్ బి, పంజాల మనమ్మ, షేక్ జానీబీ, పెద్దకట్ట జోసఫ్, సాగర్ కుమారి, గొట్టిముక్కల మంజుల, బొట్టబోయిన ఎల్లమ్మ, గుర్రం అనసూయ, గోనె అరుణ్ కుమార్, శిగ కీర్తి, ఆదిమల్ల ఈదయ్య, చందుపట్ల వెంకటమ్మ, బుక్య నాగమ్మ, వంగాటి పద్మ, ఎర్కాల కావ్య, బత్తుల రమాదేవి. అయితే ఇందులో ఎర్కాల కౌశిక్ రెడ్డి అని ఉన్నాడు. జగదీశ్వర్ రెడ్డికి బినామే కాకుండా జగదీశ్వర్ రెడ్డి కబ్జాలు చేసిన 100 ఎకరాలలో ఈ ఎర్కల కౌశిక్ రెడ్డి అనేటోనికి కూడా ఒక పాత్ర ఉంది. వాళ్ళ చుట్టం ఈయన, వాళ్ళ భార్య సైడ్ చుట్టం అనేది విన్నాడు. ఆయన 24 గంటలు జగదీశ్వర్ రెడ్డి పక్కనే ఉంటాడు. ఖమ్మంలో ఉండే అతన్ని
తీసుకొచ్చి ఈయన ఏజ్ చూస్తే ఈయన 92లో పుట్టినాడు. 92లో పుట్టిన అతను ఇక్కడ జగదీశ్వరరెడ్డికే టికాణా లేనప్పుడు, జగదీశ్వరరెడ్డికి ఇక్కడ ఇల్లే లేనప్పుడు ఈయన వచ్చి ఇక్కడ ఇదే ఖాళీ జాగాలో ఈడ ఇల్లు కట్టుకున్నాడంట. మరి ఈ ఇల్లు కట్టుకొని దీన్ని రెగ్యులరైజ్ చేశాం. దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి కలెక్టర్ ఎంత ఫ్రాడ్ గాడని నాకు చెప్పినో, కలెక్టర్ని మించిన ఫ్రాడ్ గాడు ఎవరు లేడని చెప్పడానికి ఈ అన్ని అప్లికేషన్లు ఒకటే రోజు ఒకటే నైట్ ఇవన్నీ కూడా అప్లికేషన్లు వెబ్సైట్లో ఎలా ఉంటుందంటే జీవో నెంబర్ 5859 ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అది వెబ్సైట్ నుంచి తీసేశారు. దానికంటే ముందు ఎలా ఉంటుండేది, అప్లికేషన్ పెట్టుకోవాలంటే దాన్ని ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేసినో అందులో పెడితే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడికి వచ్చి జియో ట్యాగింగ్తోని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ ఇల్లు ఉన్నట్టు ఫోటో తీయాలి. అయితే ఇక్కడ ఇల్లే లేని దగ్గర ఇల్లు ఉన్నట్టు ఫోటో తీసాడు అప్పటి ఎంఆర్ఓ. దాన్ని సమర్థిస్తూ ఆర్టీఓ కూడా ఉన్నట్టే చేసి ఆయన కూడా సంతకం పెట్టాడు. కలెక్టర్కున్న విచక్షణ అధికారం ప్రకారం 250 గజాలను మించి ఆయన రిజిస్ట్రేషన్ చేయడానికి అంటే ఆయన ఎవరికైనా ఇవ్వడానికి వీల్లేదు. అది ఎటువంటి బాధ్యతలు కానీ ఎవరికైనా కానీ గతంలో ఇదే కుల సంఘాల భవనాల పేర్లతో కూడా కలెక్టర్ చేసింది మోసం ఎకరాలు అనేది. అందుకే ఫ్రాడ్ అని చెప్పింది పి వెంకట్రావు అనేటోడే ఫ్రాడ్ అనేది చెప్పింది కూడా అందుకే. ఏదైతే ఆయన చేయలేడో చేయకూడదో 1900 గజాలు ఉంటే కూడా రిజిస్ట్రేషన్ చేయడం డిజిటల్ సైన్ చేసి ప్రతి డాక్యుమెంట్ పైన. ఇందులో సుమారు 30-35 మందికి రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి. ఇంకొంతమందికి అలానే వాటి పెండింగ్లో ఉన్నాయి. అయితే వీటన్నిటిపైన కూడా కలెక్టర్ కానీ ఆర్టీఓ కానీ మాట్లాడుతూ ఏమంటారంటే మేము అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాము అంటారు. క్యాన్సిల్ చేస్తే ఎలా? ఇక్కడ క్యాన్సిల్ చేయడం కాదుగా, గవర్నమెంట్ని మోసం చేయడం కోసం ఫోర్జరీ డాక్యుమెంట్ని సృష్టించి, ఫోర్జరీ డాక్యుమెంటే కాకుండా ఫోర్జరీ ఫోటోస్ సృష్టించి కంప్యూటర్ ఆధారంగా ఎన్ని ఫ్రాడ్ చేయాలో అది ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దాకా ప్రతి ఒక్కరు చేశారు. ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఈ ముగ్గురిని తక్షణమే విధుల నుంచి తొలగించాలి. అదే కాకుండా ఏదైతే పంచాయత్ సెక్రటరీ ఫేక్ ఇంటి పనులు ఇచ్చిందో ఆ పంచాయత్ సెక్రటరీ రిటైర్ అయినా కూడా ఆయన మీద కూడా ఏదైతే దొంగ సాక్ష్యాల్ని దొంగ పత్రాలని సృష్టించినందుకు ఆయన పైన కూడా ఫోర్జరీ కింద కానీ వివిధ సెక్షన్ల కింద ఆయన పైన కూడా కేసులు నమోదు చేయాలి. ఎంప్లాయీస్ కూడా ఇందులో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవడం అంటే ఓన్లీ వీటిని రద్దు చేస్తే కాదు, 90 కానీ వేరే దగ్గర ఇంకా సూర్యాపేటలో కూడా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ రద్దు చేస్తే కాదు, వీళ్ళందరిపైన యాక్షన్ తీసుకున్న రోజే మేము ఈ పోరాటాన్ని తప్పకుండా హైకోర్టుకి వెళ్ళి దీంట్లో 100% దీనిపైన ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఇందులో జగదీశ్వరరెడ్డి సూత్రధారిగా ఉన్నాడు కాబట్టి దీన్ని తప్పకుండా కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఎంత కఠినంగా శిక్షించగలుగుతారో, అలాగే జగదీశ్వరరెడ్డి బినామీ ఆస్తులు బినామీ పేర్లు ఏవేవైతున్నాయో ఇలా సగం మంది అదే బినామీలు ఉన్నారు. ఈ బినామీలని ఆ జగదీష్ రెడ్డిని సూర్యాపేటలో పేదోళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఎంతమంది పేదోళ్ళు 2013కు ముందు ఇల్లులు కట్టుకొని కూడా వాళ్ళకి రెగ్యులరైజ్ కాకుండా ఉన్నాయో వారికి కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులరైజ్ చేసేటట్టు చేస్తాం. అదే కాకుండా డబల్ బెడ్రూమ్ డ్రా, అది కూడా ఇదే ఫ్రాడ్ వెంకట్రావు గారు, ఇదే ఫ్రాడ్ వెంకట్రావు ఆ డబల్ బెడ్రూమ్ డ్రా అక్కడ నిల్చొని తీయాల్సిన డ్రాని అదే వెంకట్రావు అక్కడ నిల్చొని చేయకుండా మున్సిపల్ కమిషనర్ పి రామాంజుల్ రెడ్డిని పెట్టి స్టేజ్ పైన ఒక డ్రామా ఆడి ఆ స్టేజ్ పైన కౌన్సిలర్లకు సంబంధించిన వాళ్ళ భర్తలు లేకపోతే కౌన్సిలర్కి సంబంధించిన ఇంకా వేరే వాళ్ళ చుట్టాలందరూ కలిసి కమిషనర్ చెవిలో ఏ పేరు చెప్తే అదే పేర్లు డ్రా చేయడం జరిగింది. ఆ డ్రాని కూడా ఏదైతే 803 కట్టిన ఇల్లు 300 చిల్లర తీసిన 804 లబ్ధిదారులు అని చెప్తున్నారు. ఆ 804 కూడా రద్దు చేసేంత వరకు, ఎందుకంటే అవి న్యాయబద్ధంగా జరగలేదు. వాళ్ళు న్యాయబద్ధంగా జరిగిందనుకుని ఎంతమంది అనుకున్నా కానీ ఆ 804 కూడా క్యాన్సిల్ చేసేంత వరకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటాం. వీరందరికీ శిక్ష పడేదాకా ఈ భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుంది.